మీలాంటి పిల్లలందరినీ భయపెట్టడం కోసం ఇప్పుడు ఒక గ్యాంగ్ రాకపోతోంది. ఈ గ్యాంగ్ కి దండుపాలెం గ్యాంగ్ కూడా సరిపోదు. అలాంటి ఒక అద్భుతమైన గ్యాంగ్ రాబోతుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. నానా కత్తి తెమ్మన్నారు, కత్తి వెనకాల లేదని కుర్చీ తెచ్చా. ఈ పూట అది చూస్తుంటే ఆ కుర్చీ నీ చేతికి మొలిసినట్టుందమ్మా. పెద్దరాయుడు ఫీమేల్ వర్షన్ అయితే ఏమవుతుంది? పెద్దరాయుడు రాలు. పెద్దరాయుడు రాలు అలా కనిపిస్తున్నావమ్మా నువ్వు. ఆయన బకెట్ ఎట్టిపోయింది. ఏడా బకెట్ చిల్లు. నా డైలాగులు కూడా మీరే చెప్పేస్తే మాట్లాడారు. నేనే చెప్పను. అయినా నాకు ఆ పాట ఎందుకు పెట్టావే? అది ఎన్టీఆర్ గారి సాంగ్, నాకెందుకు పెట్టా? అత్తయ్య మీ గురించి మీకు తెలీదు, మీరు ఒక రజనీకాంత్. ఓ తాండ్ర పాపారాయుడు. ఓ అది. ఓ ఇది ఏంటది? అదేలే. అయినా గాని నా బిడ్డ ఇందాక చిన్న బిడ్డ నెత్తుకున్నాడు. ఏది? అదిగో. హలో. భయపడింది చూడు ఇప్పుడు. చిన్న పిల్లలు అయితే కూడా రాదు మీకు. ఇట్ ఈస్ లైక్ హ్యాండ్లింగ్. బిస్కెట్ తింటావా? బిస్కెట్ తింటావా? No, no, you don't want. Man, come on, man. It's okay. It's like no. తల్లి నా దగ్గరికి వస్తావా? వద్దు బూచి. వద్దు వద్దు కట్టి. నో లేదు, నాట్ రిక్వైర్డ్. గడ్గల్ కదా. ఎవరి దగ్గర చూసి ఎట్లా ఇస్తుందో. చాక్లెట్ ఇస్తుందా? చిన్న పిల్లలు భయపెడతారు. ఇదిగో బికి. నువ్వు మరి దగ్గర పోయి చూడు బాకే. నువ్వు మరీ దగ్గరికి పోయి చూసావనుకో, ఏ కోత వచ్చిందని భయపడుతుంది. నా బిడ్డ చూడు పిలవంగా చూడు. నాకు ఇంత ఎత్తుకుంటూ నాకు ఎలా అనిపించిందో తెలుసా? అయ్యో, నాకెప్పుడు అలాంటి మనోరాలు వస్తుందా అనిపించింది. ఏమండి ఎంతసేపు ఏమండి తప్ప అదేం లేదు. మొత్తం మీరే చేశారు అత్తయ్య. నేనేం చేశాను సార్? ఏంటి సార్ కామ్గుంటారేంటి సార్ మీరు? బాబాయ్ గారు పిన్ని గారిని అడిగారని చెప్పండి. బాబాయ్ గారండి. బాబాయ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్? మీరే రెస్పాన్సిబుల్. ఆయన హర్ట్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? రెడీ, మన స్కిట్ లోకి వెళ్దాం. నాకు ఎన్టీఆర్ సాంగ్ ఏంటిదంతా? నేను మిమ్మల్ని ఏ సీఎం గానో పిఎం గానో చూడాలని ఫిక్స్ అయిపోయాను. ఏంటదే? సీఎం గానో పిఎం గానో చూడాలని ఫిక్స్ అయిపోయా. ఎందుకే అలాగా? అసలు నన్ను ప్రెసిడెంట్ గా నిలబడితే కనీసం 10 ఓట్లు కూడా నిలబడపడవు. నన్నేంటే నువ్వు చూసేది సీఎం గా పిఎం గా? మీ గురించి మీకు తెలియదు అత్తయ్య. నేను ఇందాక పేర్లన్నీ చెప్పాను కదా, వాళ్ళందరూ మీలో కనబడుతున్నారు. నాకు చూసే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర అద్దం దగ్గర నేను నిలబడితే నాకు నేనే సగం కనపడ్ను. దీనికంటే సీఎంలు పిఎంలు కనపడ్డారంట. అత్తయ్య ముసలైన బకెట్ లో ఉంటేనే ధైర్యం. అంటే ఏమో బకెట్ ముసలి కనెక్షన్. ట్రింగ్ 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 మంది గుండెలో నా ఆ బకెట్ లోనే ముసలి పడిందా? అవును నిజమే, పెద్ద పెద్ద చెమ్మాలే బకెట్ లో పడుతున్నాయి. నేనంత సరే కానీ ఇప్పుడు మీరు అర్జెంట్ గా సీఎం పిఎం అయిపోవాలి. ఎందుకంటే నా ఫ్రెండ్ బిందు ఉంది కదా, వాళ్ళ అమ్మ కార్పొరేట్ అంట, వాళ్ళ నాన్న వచ్చే ఎన్నికల్లో సీఎం అంట. పెద్ద బిల్డప్ ఇచ్చింది. మనమేం తక్కువ అత్తయ్య? ప్రదీప్ మాచిరాజు అమ్మవి ప్రదీప్ మాచిరాజు.
ప్రదీప్ మాచిరాజ్ గారి పెళ్ళానికి అత్తవి. ఎక్స్ప్రెస్ రాజా సెట్ కి మొదటి ఆడపడుచువి. కంగారు పడకండి. అరే కంగారు పడక, లైట్ ప్రాబ్లం ఉంది. నీకేం తక్కువ అత్తయ్యా? నీకేం తక్కువ అత్తయ్యా? కదా నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ ఉన్నట్టుండి ఇప్పుడు అంత పెద్ద పదవులు అంటే మనకి అటు కుదురుతాయి? ఏమీ లేదు. 10 మందికి కావాల్సింది ఇవ్వడం, 10 మంది సమస్యలు తీర్చడం అంతే. వీళ్ళంతా 10 మంది ఇందాక వచ్చి సెల్ఫీ అడిగి ఇచ్చాను. సమస్య ఒకటి తీర్చాలి నువ్వు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి సిరిమల్లె చెట్టేమో విరగబూసింది, కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి, కొప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇదంతా మా ఆయనలా ఉన్నాడు, చూడడానికి పద్ధతిగా ఉండదు. తెల్లమ్మాయి ఇలా రా అమ్మా. ఇక్కడ నువ్వే పద్ధతిగా కనిపిస్తున్నావు నాకు. మేడంకి సైట్ అనుకుంటా. నాకు చాలా అన్యాయం జరిగింది, నాకు న్యాయం నువ్వే చేయాలి. అయ్యో మేము సమస్యల కోసం ఎదురు చూస్తున్నాం, మీకు న్యాయం మేము చేస్తాంగా. మీ ప్రాబ్లం చెప్పండి. ఏంటంటే న్యాయం చేసేది? అంటే అక్కడ నాకు చెప్తే నేను మీకు చెప్తాను. చెప్పు దిగిపోతేట్రా. వద్దత్తయ్య కొత్త కొనుక్కున్నాను. చెప్పండి, ఏ సమస్య అయినా నా దగ్గరికి వస్తేనే సాల్వ్ అవుతుంది. చెప్పండి మీ సమస్య ఏంటి? మా ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడండి. అమ్మో టార్చర్? ఏరా నీతి లేని కుక్క! ఏంటక్క నన్ను పిలిచావా? నిన్నెవడు పిలిచాడ్రా మధ్యలో? అదాక నీది లేని కుక్క అన్నావు కదా. ఓరే నిన్ను కాదు, దండం పెడతా పోయి కూర్చో. అంటే మా ఊర్లో నన్ను అందరూ ముద్దుగా నీతి లేని కుక్క నీతి లేని కుక్క అని పిలుస్తుంటారు అక్క. అబ్బా నిన్ను కాదురా, నేను న్యాయం చెప్తాను, పోయి అటు కూర్చో. నన్ను కాదా? నిన్ను కాదు. సరే అయితే. మా ఆయన నాకు టార్చర్ పెడుతున్నాడు. ఇంట్లో కావాలంటే ఏ బెడ్ లైటా బాల్బు లైటా పెట్టుకోవాలి. నువ్వు టార్చ్ లైట్ ఎందుకు పెడుతున్నావురా? టార్చ్ లైట్ అది కాదమ్మా, మా ఆయన ఇంట్లో నన్ను రాసి రంపన పెడుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో! మీ ఇంట్లో రాసిని రమ్మని పెడుతున్నాడా? ఎందుకురా ఎందుకురా జీవితం ఆడుకుంటారు? దాంతోనే ఆగలేకపోతుంటే రాసి రమ్మని కూడా పెడతాను నేను ఇంట్లో. ఏం జరిగిందో క్లారిటీగా చెప్పమ్మా. ఉదయాన్నే నీ లేవగానే నా ముందు బియ్యం పెట్టి అందులో రాళ్ళు వేరమన్నాడు. ఏంటక్క పిలిచావా? ఒరే నీతి లేని కుక్క వెళ్ళి కూర్చోరా. అంటే నీతి లేని కుక్క అంటే నన్ను అనుకున్నాను అక్క, నన్ను కాదా? చెప్పు దిగిపోద్ది, నిన్ను కాదు, పోయి కూర్చో. అడగండి అమ్మా అడగండి. నీ పెళ్ళావంటే బియ్యంలో రాళ్ళారమని చెప్తావా? అంటే పెళ్లికి ముందు ఇద్దరం కలిసి కూర్చొని చెరువులో రాళ్ళు వేసేవాళ్ళం అక్క. పెళ్ళైన తర్వాత రాళ్ళు ఏరమడం తప్ప? తప్పు. పెళ్ళానికి ఇష్టం లేకుండా బియ్యంలో రాళ్ళారమని చెప్పడం తప్పు. సరే రాళ్ళే వండుకొని ముందు నాదేం బాయా? కావాలంటే రాళ్ళు వండుకోద్ది నువ్వు. ఇంకేంటమ్మా నీ సమస్య? అయ్యో ఏం చెప్పమంటావండి? కూర్చున్నారా? ఓకే. ఏం చెప్పమంటారండి? మా ఇంట్లో రోజు అగరబత్తులు వెలిగిస్తాడు. అగరబత్తులతో కాలుస్తున్నాడా? కాల్చినా బాగుండేది, చలి కాచుకునేదాన్ని. మరేం చేస్తున్నాడు? అగరబత్తులతో ఏమీ చేయకుండా మూలను పెడుతున్నాడు. అమ్మా ఏరా నీతి లేని కుక్క! గమ్ముకుంటమ్మా. ఏంటక్క పల్లె పిలిచావు? నిన్నెవడు పిలిచాడ్రా? అందాక నుంచి నీతి లేని కుక్క అని పిలుస్తాను కదక్క, నన్ను అనుకుంటున్నా. ఒరే అబ్బాయి పిలిచిందోనిరా. ఓహో ఇంకా ఇంకొకరు ఉన్నాడా? ఒరే నిన్ను చూసి కుక్కలు కూడా అసహించుకుంటాయి రా, పోయి కూర్చో ఫాస్ట్. నీతి లేని కుక్క కాదు. అగరొత్తులు కావాలంటే ఎలిగిచ్చి దాని దగ్గర పెడతారు, లేదంటే దేవుడి దగ్గర పెడతారు. పోయి మూల ఎందుకు పెట్టేది?
అది అది ఎంత హత్య అయింది ఆ? ఊరుకో ఇంకేంటి లేమ్మా, లే నీకు న్యాయం జరిగేలా చేస్తాను. ఇంకేం జరిగిందో చెప్పు. ఇంకేం జరిగిందంటే ఉదయాన్నే నేను లేస్తానా ఇంత పెద్ద గ్లాసులో బూస్ట్ కలిపి తాగమ్మా తాగమ్మా అంటున్నాడు అక్క. తప్పా ఓరా తప్పున్నారా? ఏరా నీతి లేని కుక్క. ఏంటక్క నన్ను మళ్ళీ పిలిచావా? మళ్ళీ వచ్చాడు. ఎన్ని సార్లు వస్తావురా? ఈసారి నన్నే పిలిచిందన్న. అక్క ఈసారి నన్నే పిలిచావు. రే నిన్ను ఎవడు పిలిచాడ్రా? ఎవడు పిలిచాడు నిన్ను? ఎవడు పిలిచాడు? పోయి కూర్చో. ఆ గంజి మొహం దానికి ఆ బూస్ట్ అవసరమా? ఏం మొహం అన్నారు? గంజి మొహం గంజి గంజి గంజా గంజి గంజి అయితే ఓకే. నాకు గంజి రెంచ్- మొహం దానికి- నాకు రెంచ్ అనుకున్నా నేను. బూస్ట్ అవసరమా? అది అడిగితేనే పెట్టాలా? ఎందుకు పెట్టారా? అవసరమా? బూస్ట్ చేయడం తప్పని నాకు తెలియదు అక్క. తెలుసుకో. నెక్స్ట్ నెక్స్ట్ చెప్పాలమ్మా? చెప్పాలి. నువ్వు అటు వెళ్ళిపో. అమ్మా ఇంకొకటి ఘోరమైన టార్చర్ ఒకటి చేస్తున్నాడు అమ్మా. ఏంటది? నేను ఉదయాన్నే లేచి ఆరు బయట కూర్చొని బకెట్ పెట్టుకొని అందులో బట్టలు తీసి సబ్బు రాసి ఉతుకుతుంటే ఏం చేశాడు? ఆ బకెట్తోనే నిన్ను కొట్టాడా? కొట్టినా బాగుండేదమ్మా. ఏం చేశాడు? ఆ బట్టలు పిండి ఆరేశాడు అమ్మా. ఏరా నీతి లేని కుక్క. ఏంటక్క అక్క ఈసారి నన్నే పిలిచావు అక్క. నాకు అర్థమైంది. ఎన్నిసార్లు పిలుస్తావు? ఎన్ని కాదురా. పిలిచిందా అండి? పోయి అడుగు. ఎన్నిసార్లు ఇప్పుడు కొన్నాను కాదా? ఇప్పుడు కూడా నేను కదా పోయి అడుగు. నన్ను పిలక్క. అడుగమ్మా బట్టలు ఎందుకు పిండాడు అడుగు. బట్టలు ఆయన చేత పిండిచ్చావా లేకపోతే నువ్వు పిండావా? ఆయనే వచ్చి పిండాడు. మరి నీకేంటి ప్రాబ్లం? నాకేంటి ప్రాబ్లం అంటావేంటి? ఆయన కష్టపడితే నేను చూడలేను కదా. ఏరా నీతి లేని కుక్క. ఏంటక్క? వచ్చావరా? రాలేదక్క, ఇక్కడ సంపుతా, ఆడ కూసో. సరే అక్క. పెళ్ళానికి ఇష్టం లేకుండా పని చేయకూడదని తెలియదా నీకు? తెలియదా నీకు? తెలియదా నీకు? గుట్టల పిండితే కూడా తప్ప కొడతారా? మిస్ పెద్దరాయిరాలు ఆ, మా వాడిని కొడతావా నువ్వు? అంటే న్యాయం చెప్పండి. ఏంటే నా సాయి సూటిగా చూసి మాట్లాడలేను నువ్వు? అమ్మ భయమేస్తుంది, అమ్మ భయమేస్తుంది. నా తీర్పుకి ఎదురు చెప్తావా? సారీ అమ్మా. ఇంకొకసారి నా సాయి చూసి మాట్లాడావంటే నాలుక చీరేస్తా. పెదరాయుడు రాలు గారు, నాకు ఈయన చూస్తుంటే ఎక్కడో చూసిన మొహంలా కొడుతుంది. యాక్చువల్లీ అమరావతిలో మాకు ఒక పెద్ద ఫ్లాట్ ఉంది. ఓకే. ఆ ఫ్లాట్ అమ్మేశారు. అమ్మేస్తే 60 కోట్లు వచ్చాయి. దాంతో మా ఆయన 6 కేజీల బంగారంతో నక్లీస్ చేయించి నన్ను వేసుకోమంటున్నాడు. ఒరే నీతి లేని కుక్క, అన్ని కోట్లు నీ కాడి ఆడుండయి, అంత పెద్ద నగేట చేయించవరా? పెళ్ళాం మీద ప్రేమతో చేయించేది తప్ప. నీకెప్పుడు చేయించలేదు అత్తయ్య? ఎదుగుదిగుదిగో, Yes? ఇది పెద్ద తప్పేం కాదనుకుంటానే. నక్లీస్ వేయించాడమ్మా. అదేం చేశాను అడగవా? ఏం చేసావు? ఏం చేశాను? గంగలో పడేశాను. ఒరే నీతి లేని కుక్క, ఏంటక్క? ఈసారి నన్నే చెప్పు. ఈసారి నన్నే పిలిచావు. ఇన్నేగా అసలు నువ్వెవడోరా? ఇన్నిసార్లు ఎందుకు వస్తున్నావురా? ఎవడోరా నువ్వా? అక్క నేను మొగుండక్క. ఆ? అవును. మరి దానికి మొగుడు, మరి ఈడు? నీ మొగుడు. చెప్పానా మీకు మావయ్య గారని? యాక్చువల్లీ ఏం లేదండి. నాన్న 1000 రూపాయలు ఇస్తున్నాను అందుకని. 1000 రూపాయలకి కక్కుర్తి పడి అత్తయ్య గారిని పోషించడానికి గ్రేట్ మావయ్య మీరు. ఆయన ఉన్నారు, అన్ని నాకు ఫ్రీగా తెచ్చిస్తారు. ఇంత కష్టపడరు ఎప్పుడు. అదేంటండి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. కుర్చీలో కూర్చున్నావు కదా, కళ్ళు పోయినాయి నీకు. ఏంటి? కుర్చీకున్న పవర్ అలాంటిది అత్తయ్య. పదవులకి ఇంత పవర్ ఉందా? కనీసం
ఎదురుగున్న బిడ్డల్ని మొగుళ్ళు కూడా గుర్తుపట్టలేవా? అవును. అని చెప్పి బాగా కవర్ చేశారే. ఒక్క రూపాయి ఇవ్వమన్నా. అమ్మ నా సమస్యకి సొల్యూషన్ ఏంటి? వచ్చే వాడిని 1000 రూపాయలు పెట్టుకొచ్చినప్పుడు సొల్యూషన్ ఏమీ లేదు. పోయి వాడితో కాపురం చేసుకో కంచి బాగుందా? ఎందుకు కొడతావు? ఏవే ఏరా నీతి లేని కుక్క, ఏంటక్క నిన్నే పిలిచింది ఇప్పుడు. నన్నేనా? నీ పెళ్ళాన్ని కూడా తీసుకుపోరా. ఏమే ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావే? నాకు అర్థం కావట్లేదు. నడు ఇంటి దగ్గర నీకు చెప్తా. మరి ఆయన- అయితే ఏంటి ఇంటికి వెళ్ళాక ఉండిద్ది మీకు. నాన్న ఈ పదవులు గట్ర మనకు వద్దుగానే నేను చక్క కుర్చీ చేసుకుని బయట కూర్చో ఉంటాను. నువ్వు వచ్చి కాసేపు ఆడుకుందాం. వెరీ గుడ్. గార్లు గార్లు. కాదు